బూమ్ బూమ్ మన ఊరు, బూమ్ 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 ఇది మన ఊరు, బూమ్ 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 మన ఊరు, బూమ్ 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 ఇది మన. అలా ఈ జైల్లో పాచిన ఒక సైకో కూడా ఉన్నాడంట. సరైన గంజా కొడికి విచిత్రమైన కేసులను తిరుక్కున్నాడు, కానీ ఏ కేసుకి విట్నెస్ అనేది లేదు. ఇంకెవరైనా వాడిని బుక్ చేసే ముందు మనం బుక్ చేసేద్దామన్నా. వార్డ్ కన్ఫర్మ్ అయ్యింది. అలాగా నీ ఫామ్ కూడా కన్ఫర్మ్ అయ్యింది. నీ గెలుపు కూడా కన్ఫర్మ్ అయ్యింది. జాలీగా ఎంజాయ్ చేయి. సంతోషంగా ఉండు. అన్నయ్య ఉన్నారు, ఆయనకి ఫోన్ ఇస్తాను, మాట్లాడు. ఏంటి మంజు, హ్యాపీయే కదా? హ్యాపీ అన్న. అన్ని ఏర్పాట్లు చేసేసాను, నువ్వు బయటికి రా. దాని పని అప్పుడు చెప్తాను. తలకి ముళ్ళు కట్టి చెవికో కమ్మలేసి, తలకి ముళ్ళు కట్టి చెవికో కమ్మలేసి, ముళ్ళు కట్టి కమ్మలేసి, ముళ్ళు కట్టి కమ్మలేసి, ముళ్ళు 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 అడమ్మగా తేల్వకుండా ఒకేలాగే తిరుగుతారా? కరణరా ఆ కరమరా, ఆ కరణరా ఆ కరమరా. బూమ్ 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 మన ఊరు, బూమ్ బూమ్ బూమ్. నాకు 50 గ్రాముల పొట్ల ఇవ్వు. మీ అందరికి 30 గ్రాముల పొట్లమే ఎక్కువ అంతే. ఏంటి ఇంత రేటుకి 30 గ్రాములేనా? నీకోసమే కదా అంత దూరం వెళ్ళి తీసుకొస్తున్నా. అందుకే ఇలా కొట్టేస్తావా? ఎవరు అనుకుని చేసుకున్నావు? భీమా అలా చూడు. భీమా నేను వస్తాను రా. మాట్లాడుకో, ఒక్క నిమిషం ఇక్కడ ఉండు. దేనికిరా కొట్టుకుంటున్నారు? దీనంతటి నువ్వే కారణం. నీ వల్ల ఏరియాలో సరిగ్గా దొరకట్లేదు. మా అమ్మ నాన్న కష్టపడి చేర్చిన డబ్బుల్ని దొంగిలించుకుని పోయాడన్నా. వీడు నా చెంప మీద కొట్టి వెళ్ళిపోయాడు సార్. వీడిని వదలకండి సార్. అవునా? నేను ఎలాగ ఇంటికి వస్తాగా, ఇంటికి వచ్చాక నీ సంగతి చెప్తా. నాకు ఓవర్గా మాట్లాడుతున్నావు. తల్లిదండ్రులు సరిగా చూసుకోవడం చేత కాదు గాని. దీని అంతటికి ఇదే కారణం. ఇక్కడ ఉన్న ఒక్కడిని నమ్మలేం, అందరూ ఏమారుస్తారు. ఏయ్, నీ ఆటలు నా దగ్గర దానికి ఏరా బాబు. మీరెక్కడున్నా త్వరగా రండి, మేము వెయిట్ చేస్తున్నాం. భీమా కాస్త ఊరికి ఉండవు. ఇలా చూడండి, 2 నెలలు రీహాబ్ లో ఉండనివ్వండి, నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. ఏంటి సరేనా? మన ఊర్లో ఉన్న బీమా కుర్రాలు ఇంకా రాలేదేంటో అనుకున్నా, వచ్చేసారుగా. నువ్వు మన సోషల్ వర్కరు కాబట్టి వీళ్ళందరినీ నేను అడ్మిట్ చేసుకున్నాను. వచ్చాం, అడ్మిట్ చేసుకున్నావని ఆ విషయం మర్చిపోవద్దు. నీ పేరేంటి? నా పేరు భీమా సార్. 100 మంది కౌరవుల్ని ఒక్కడు ఒంటరిగా ఎదుర్కొన్నాడు, కానీ నువ్వు మీ వాళ్ళని చూసుకోలేకపోయావు. రీహాబ్ అదొక నరకం. యముడు ఉండే నరకం కాదు, కలియుగ నరకం. ఈ నరకంలో కొంచెం కొంచెంగా పిచ్చి పడుతుంది. వాళ్ళకు అలాగైనా జరిగింది? రే భీమా, నువ్వు తాగడం తప్పు కాదు కానీ నేను గంజా కొట్టడం తప్ప. కానీ మేం చేసేది మాత్రం తప్ప. The Ministry of Law and Justice, the Mental Health Care Act ప్రకారం ఏ పేషెంట్ నైనా మనం కొట్టకూడదు. అతను మూర్ఖత్వంతో ప్రవర్తించినా మనం అతన్ని కొట్టకూడదు. ఓకే? మీ కర్రలన్నీ ఇవ్వండి. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. అయ్యో తల్లిని కాదనుకున్నా వెందయ్యా, నిన్ను మోసం చేసినాది దునియా. ఇంకో పుట్టుకండు ఉండేవాడు తెలివే, పురుటి నొప్పి కన్న ఘోరమే ఈ బాధే.
తీసుకోండి. ఈ మాత్రలు వేసుకుంటేనే మీకు భోజనం. తెలివే పురుటి నొప్పి కన్న ఘోరమే ఈ బాధే. అయ్యో తల్లిని కాదనుకున్న వెందయ్యా. ఆహా రీహాబ్ పంపించాడా? ఎంతమందిని? 10 మంది అన్నా. 10 మందినా? బయటికి వచ్చానంటే ఊరిని తగలబెట్టేస్తాను రా. రేయ్ బయటికి వచ్చాక ప్రతి వాడి చేతిలో గంజా ఉండాల్సిందే. దానికి తగ్గట్టుగా ప్రతి మూల తీసుకెళ్లి అమ్ముతారా? రేయ్ వాడు పంపించింది 10 మందినే, కానీ 100 మంది మన దగ్గర ఉన్నారా. బయటికి వచ్చానంటే ఏసేస్తానాన్ని. మీ ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు బయటికి వెళ్ళలేరు, అర్థం చేసుకోండి. ఏంటమ్మా ఇది? మీ ఇద్దరికి పెళ్లి చేయడానికి నేను 4 ముహూర్తాలు పెట్టుకొని వచ్చాను. ఏ రోజు నీకు కుదురుతుందో చెప్పు. ఒక అమ్మాయిని చూసాం. వాడు ఆల్రెడీ ఒక సేట్ అమ్మాయిని. ఏంటి? ఏం లేదమ్మా, ఇప్పుడు ఇది అంత ముఖ్యమా? ఇంతకన్నా ముఖ్యమైనది ఇంకేమైనా ఉందా? దేశాన్ని వదిలేస్తానని చెప్పి మీ నాన్న పైకి వెళ్ళి చేరుకున్నాడు. నువ్వేమో ఈ ఏరియా పిల్లలందరినీ మార్చేస్తానని ఊరికి తిరుగుతున్నావు. చూడు చూడు, తలెత్తిన మొహం చూడు. ఆ పిల్లలందరికీ ట్రీట్మెంట్ దొరికినట్టే కదా. ఆ మంజు దాంతో పాటు ఉన్నవాళ్ళు ఇప్పుడు అందరూ జైల్లోనే కదా ఉన్నారు. ఇక ఏట్రా మిగిలింది? నీకంటూ ఒక కుటుంబం ఉండాలిరా. మ్యాచ్ అయ్యింది. కాలేజ్ కురాడు దొరకకపోయుంటే మళ్ళానే చంపేవాడిని. ఎవరి మేకైతే ఏంటి, బలి ఇవ్వాలంటే ఇవ్వాలి, అంతే. జాలీ జాలీ అందరూ జాలీ. కన్నీరింకే గుండె పగిలే విధి ఆటల్లో ఓడిపోతీనే. నాకి జీవించే ప్రాణం పోయిందే. ఇప్పుడింకెవరి కోసం ఉండాలే? అమ్మా అమ్మా అంటూ నాతో రావా, ఒళ్ళో పాపై ఉంటూ ఆడుకోవా. చీకటైన నింగిలాగే నేనున్నా, నన్ను విడి వెళ్ళిపోయేను చంద్రుడే. చీకటైన నింగిలాగే నేనున్నా, నన్ను వీడి వెళ్ళిపోయేను చంద్రుడే. ఈ ఎలక్షన్ ముగిసాక భీమా గండేసేయాలి. అది మ్యాటర్. నాకు సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేసే తీరాలి. అక్కా, ఆ మంజుని మన భీముడు చంపటానికి వెళ్తున్నాడక్కా. సార్, టీనేజర్స్ డ్రగ్స్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. దీని గురించి మీరేమంటారు? పోలీస్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యమే కారణం. పోలీసులే కారణమని ఎలా అంటున్నారు? పవర్ ఉంది కదా, అది ఎవరి దగ్గరున్నా కూడా వాళ్ళందరూ దీనికి కారణం. కంప్లైంట్ ఇవ్వండి సార్. వాళ్లే వస్తారు.